ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాగే ప్రతిసారి ఏదో రకంగా అడ్డు తగులుతూనే ఉంటాను. వసు గారు, ఏం ఆలోచిస్తున్నారు? నందిని పెళ్లి గురించేనా? అవునండి, హారిక వల్ల అనవసరంగా నందినిపై నింద పడుతుంది. ఆ నింద నిజం కాదని మనకు తెలుసు కదా వసు గారు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూద్దాం. హారిక మన మీద పగబట్టిందండి. మన ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తానంటోంది. హారిక మన ఫ్యామిలీని ఏమీ చేయలేదు. మీరు తన గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఓకే? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అయ్యో, ఆ డోర్కి బోల్ట్ ఊడిపోయిందండి, అందుకే స్ట్రక్ అయినట్టుంది. పర్లేదండి, స్టోర్ రూమ్లో స్క్రూ డ్రైవర్ ఉంది, తీసుకొచ్చి రిపేర్ చేస్తాను. మీరుండండి, నేను తెస్తాను. ఆ సూట్ కేస్ ఏంటి ఇక్కడ? ఎప్పుడు చూడలేదే. ఇదేంటి? ఇది ఇక్కడికెలా వచ్చింది? ఏవండి, ఈ రేషన్ కార్డ్ ఒకసారి చూడండి. ఇది ఎక్కడ దొరికిందండి? స్టోర్ రూమ్లో ఆ పాత పెట్టెలో ఉందండి. అమ్మా నాన్నలకు మేము ముగ్గురమే కదా పిల్లలు. ఈ పాప ఎవరు? అదే నాకు అర్థం కావడం లేదండి. కింద పేర్లున్నాయి, చదవండి. రామ్మోహన్ 35 ఏళ్ళు, జయంతి 30 ఏళ్ళు, భాస్కర్ 7 ఏళ్ళు, అభిరామ్ 5 ఏళ్ళు, దమయంతి 3 సంవత్సరాలు. అఖిల్ 1 ఏడాది. ఇదేంటి, దమయంతి పిన్ని కూతురు కదా, మరి ఈ రేషన్ కార్డులో తన పేరెందుకుంది? అంటే అంటే దమయంతి మీ సొంత చెల్లెలా? మీ పిన్ని దగ్గర పెరిగిందా? తెలీదండి, అప్పుడు నేను చాలా చిన్నవాడిని కదా. అత్తయ్యని అడిగితే తెలుస్తుందేమో. అమ్మను అడుగుదాం పదండి. అమ్మా, ఏంటబి
ఒకసారి చూడు. ఇది మీకెక్కడిది? స్టోర్ రూమ్ లో దొరికింది అత్తయ్య. పాత పెట్టెలో కనిపించింది. నువ్వు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? అసలు ఆ పెట్టె ఎందుకు తెరిచావు? అమ్మా కూల్, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? ఏమైంది అత్తయ్య? ఆ కార్డు గురించి ఎందుకంత వరి అవుతున్నారు? అమ్మా, కార్డులో అన్నయ్య, అఖిల్, నాతో పాటు దమయంతి పేరు కూడా ఉందేంటి? తను పిన్ని కూతురు కదా? అవునవును, దమయంతి నా చెల్లెలు కూతురు. మరి మన కార్డులో తన పేరు ఎందుకుందమ్మా? నన్నేం అడకు, నేనేం చెప్పలేను. దమయంతి నిజంగా మీ చెల్లెలి కూతురేనా అత్తయ్య? నేనేం చెప్పనని చెప్పాను కదా, వెళ్ళండి. సరే అమ్మా, మాతో చెప్పడానికి ఇష్టం లేకపోతే వదిలే. వసుగారు పదండి. ఒక్క నిమిషం ఆగండి. మీ నాన్నగారు నేను ఈ విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాం. నిజానికి ఈ నిజం మా గుండెల్లోనే దాచుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మీకు దొరికింది. అమ్మ, మేము దీన్ని ఇక్కడే మర్చిపోతామమ్మా. మాతో చెప్పకున్న విషయం అయితే చెప్పొద్దు. అభి, లేదభి, ఈ ఒక్క విషయం తప్ప నీకు మన కుటుంబం గురించి అన్ని విషయాలు తెలుసు. ఇది కొంచెం నీకు చెప్పకూడని విషయమేం కాదు గాని ఇన్నాళ్ళు తప్పనిసరి ఈ రహస్యాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.